ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ 2016 మార్చిలో వచ్చిన సింప్లిఫికేషన్ ప్రాబ్లం ఇది. అయితే మనకి ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ని నార్మల్ ఫ్రాక్షన్ కింద మనం కన్వర్ట్ చేసుకోవాలి. అది ఎలా? దీన్ని 2 2s are 4, 4 + 1 5 అంటే 5/2 వస్తుంది. ఓకే, ప్లస్ 5 3s are 15, 15 + 2 17, 17/5 ప్లస్ నెక్స్ట్ 6 3s are 18, 18 + 1 19/6. ఓకే, మైనస్ 3/2. ఈ రకంగా మనం నార్మల్ ఫ్రాక్షన్ కింద ఫస్ట్ రాసేసుకోవాలి. ఈ రకంగా రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? ఇక్కడ 2కి 5కి 6కి 2కి ఎల్సిఎం చేసేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ ఎల్సిఎం మనకి చాలామందికి తెలుసు కదా. ఎల్సిఎం ఎంత? 2 5 6 2. ఎల్సిఎం డిఫరెంట్గా చేస్తారండి. అది మీ ఎస్టిమేట్ టైం ఏదైతే తక్కువ ఉంటుందో దాన్ని మీరు ఫాలో అయిపోండి. ఓకే కదా. 2 5s 10, 10 3s 30 అంటే 2కి 5కి 6కి 2కి మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది? 30 అనేది రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు 2 15 జార్ల మనకి 30, 15 5s ఎంత? 75. ఓకే, 75 ప్లస్ 5 6ల 30, 6 17ల ఎంత? 102. ఓకే, ప్లస్ 6 5ల 30, 5 19 ఎంత మనకి? 95 మైనస్ 2 15ల 30, 15 3ల 45. ఇవి ఆల్రెడీ అందరికీ తెలిసిందే కాబట్టి చెప్పడం జరుగుతుంది మరొకసారి. ఓకే, ఇప్పుడు మనకి 75 + 102 + 95 మనకి ఈ మూడు కూడాను యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? మనకి 272 వస్తుంది. ఓకే, 272 మైనస్ 45/30 వేసేసుకుందాం. ఓకే, ఇక్కడ 272 నుంచి 45 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? మనకి 227 అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం డివిజన్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 30 227 చేస్తాం. ఓకే, 37 జార్లు ఎంత మనకి? 210 వస్తుంది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? 17 ఉంటుంది. అంటే దీన్ని ఏ రకంగా రాసుకోవచ్చు? 7 17/30 కింద రాసేసుకోవచ్చు కదా. కాబట్టి 7 70/30 రాసేసుకుందాం. ఈ యొక్క ఆన్సర్ ఇదేనండి. ఇక్కడ మనకి ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి మనకి అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.